అసెంబ్లీ మొత్తాన్ని నడిపేది ఎవలంటే స్పీకర్. ఇప్పుడు ఆ పదవిలో ఉన్నది గడ్డం ప్రసాద్ సారు. సర్కార్ తరపున పెద్ద ఎవలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. సభల వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సారు. ఇక బీఆర్ఎస్ పార్టీని నడిపేది కేసీఆర్ సారు. పతంగి పార్టీకి పెబ్బంటే అక్బరుద్దీన్ బాయ్. సిపిఐ ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే కాబట్టి అంతా సాంబశివరావు సారే. మరి బీజేపీకి ఎవరు? అవును, ఎవరు అని మీరు ఎక్కువ ఆలోచన చేశారు. గీ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. కెప్టెన్ లేని కబడ్డీ టీం లెక్క ఉంది కమలం పార్టీ కథ. అసెంబ్లీలో పార్టీని ఎవరు నడిపించాలి, ఏ ముచ్చట మీద ఎవరు మాట్లాడాలి, సర్కార్ ఏం క్వశ్చన్లు అడగాలి, పిఎస్సి మీటింగ్ కి ఎవరు పోవాలనో తెలియక 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే 8 దిక్కులు చూస్తున్నారు. మరి గెలిచి 2 నెలలైనా అసెంబ్లీకి రెండో పారు వచ్చినా ఫ్లోర్ లీడర్ లేకపాయే. అసెంబ్లీని ఎన్ని రోజులు నడిపిద్దాం, ఎట్లా నడిపిద్దామో చెప్పుర్రని స్పీకర్ సార్ అన్ని పార్టీలతో మీటింగ్ పెడితే బీజేపీకి వెళ్ళి ఎవరిని పంపాలనో తెలియక తిగమకాయిండ్రు జరసేపు. ఆఖరికి మహేశ్వర్ రెడ్డి సార్ను పంపిండ్రు సీనియర్ లీడర్ అని. గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడటానికి సుతి ఇదే తిప్పల. గవర్నర్ గారి ప్రసంగంలో జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా కానీ ఎందుకు ప్రకటించలేకపోయినరు? రాజాసింగ్ సారు మహేశ్వర్ రెడ్డి సార్ తప్పితే కడమ 6 అసెంబ్లీకి కొత్తే. రూల్స్ సెక్షన్లు తెలవాలంటే చాలా టైం పడుతుంది. బయట ఉన్న సీనియర్లు ఏమో ఏ చక్కగా చెప్తలేరట. అసెంబ్లీ సురువయ్యే ముంగట ఎమ్మెల్యేలతో పెట్టాల్సిన మీటింగ్ సుత పెట్టలే పార్టీ ఆఫీస్ లా. బీఆర్ఎస్ తర్వాత రెండో పెద్ద ప్రతిపక్షం బీజేపీ. సీనియర్లు సలహాలు ఇస్తేనే కదా జూనియర్లకు తొవ్వ సాఫ్ అయ్యేది. బీజేఎల్పీ లీడర్ ను పెట్టడానికే గింత టైం తీసుకుంటుర్రంటే ఒకవేళ పార్టీ పవర్లోకి వస్తే సీఎం ను చేస్తానికి ఎంత టైం పట్టునో పో.